మనకందరికీ తెలుసు, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు తెలియని వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరూ లేరు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఎలా పరిపాలించారో అలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఎన్నో పథకాలు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన తెనాలికి వచ్చేసిన సందర్భంగా మన తెనాలి ప్రజలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి కార్యక్రమం ఏమిటంటే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం కానీ, అక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ 2006 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. అది ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందంటే, చాలామంది పేదలకి ఉపాధి దొరక్క, ఆ రోజుల్లో కరువు కాటకాలు కూడా, ఆహారం కూడా 3 పూట్ల దొరకని పరిస్థితిలో రైట్ టు ఫుడ్ అంటే ఆహార పథక హక్కు, అలాగే ఉపాధి హక్కు, దాన్ని వామపక్షాల యొక్క సపోర్టుతో ఆ రోజు పథకం స్టార్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో 2026 ఫిబ్రవరి 2న స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి ఉపాధి హామీ పథకం అప్పుడు ఇక్కడే ఉన్నారు కూచిపూడి జిల్లా పరిషత్ చైర్మన్గా, నేను వేమూరు జడ్పీటీసీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా దీన్ని ప్రాక్టికల్గా గ్రామాల్లో అమలు చేశాం. దాని ముఖ్య ఉద్దేశం, ఆ రోజున ఎంతో కూలి తక్కువ ఉండేది, 2-3 గంటలు చేస్తే 80 రూపాయలు వచ్చేది. అలాంటి 80 రూపాయలు వచ్చేటువంటి తరుణంలో 2-3 గంటలు చేస్తే 80 నుంచి అది ఉత్తరోత్తర మిగతా కూలి మీద కూడా ప్రభావం చేసి, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి చిన్నకారు రైతులకి, కార్మికులకి జీతం పెరగడానికి, వాళ్ళకి కూలి పెరగడానికి ఉపయోగపడింది. అలాంటి ఉపాధి హామీ పథకంలో అప్పుడు ఏం చేసేవాళ్ళు అనుకో, ఇంపార్టెంట్, ఏ ప్రెసిడెంట్ అయితే ఉంటాడో సర్పంచి, ఆ సర్పంచ్ క్యాండిడేటు ఫీల్డ్ అసిస్టెంట్ అని పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సర్పంచ్ గ్రామ సభల్లో ఏ పథకం కావాలి, ఈ చెరువు తవ్వాలా, ఈ కంకర రోడ్డు పంటకాలం తవ్వాలా అనేటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం. తద్వారా అందరూ జాబ్ కార్డు తీసుకున్నారు. తద్వారా ఎంతోమంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి పొందారు. అలాంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు దాన్ని పేరు మార్చి, దాన్ని నీరుగార్చి తూట్లు పొడిచే విధంగా మార్పులు తీసుకొచ్చి, ఒకే ఒక్క మార్పు వాళ్ళు గొప్ప చెప్పుకునేది ఏంటంటే, 100 రోజుల నుంచి 125 రోజులు చేసామనేది. అసలు 100 రోజులకే డబ్బులు ఇవ్వకపోతే 125 రోజులు ఎక్కడ చేస్తారనేది. ఇంకోటి ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, అప్పుడు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు, తర్వాత 10% తగ్గించారు. కానీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు మేము మాట్లాడతా, మంత్రులు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆకాశమే అద్దు అని చెప్పేవాళ్ళం పల్లెటూరులో. అలాంటి పథకాన్ని వీళ్ళు ఇప్పుడు గ్రామ సభల సంబంధం లేకుండా ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కలెక్టర్లు నిర్ణయిస్తారంట ఏ పథకం చేయాల్సింది. కలెక్టర్లు నిర్ణయిస్తే ఆ పథకం పూర్తిగా నీరుగార్చినట్టే, ఏ పనులు చేయాలో తెలియదు. అలాగే 40% స్టేట్ గవర్నమెంట్కి పెడితే, ఆ స్టేట్ గవర్నమెంట్ 40%లో వాళ్ళు ఎటు డబ్బులు అప్పుల మీద, అప్పుడు 11-12 లక్షల కోట్ల అప్పుల మీద, మన బడ్జెట్లో 8,000 పెట్టారు, కానీ అది కలెక్టర్లు ఇవ్వలేదని తీసేస్తారు. ఈ రాబోయే ఇప్పుడు తెలియట్లేదు, కానీ ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టుగా రేపు ఏప్రిల్ నుంచి మీ కష్టాలు తెలుస్తాయి. ఆ కష్టాలు తెలవబోయే ముందే మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ అవేర్నెస్ తీసుకొస్తానికి జాతీయ స్థాయిలో ఉద్యమం స్టార్ట్ అయింది. అదే ఉద్యమాన్ని మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన శ్రీ షర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం పర్యటన మొదలుపెట్టారు. ఆ పర్యటనలో భాగంగా అనంతపురం నుంచి వచ్చి ఈరోజు తెనాలి రావడం జరిగింది. ఆవిడకి మా తెనాలి ప్రజల తరఫున, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున స్వాగతం పలుకుతూ ఈ పథకాన్ని మరింత వివరంగా చెబుతారు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. తర్వాత ఎవరు మాట్లాడతారు? మన సుధీర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత ఒక మాట్లాడతారు, లోపల పిలుస్తారు. రైట్, ఓకే బాబు మాట్లాడతారు, మేడం గారు మాట్లాడతారు. మీకోసమే వచ్చారు మేడం గారు ఇక్కడికి, మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటానికే వచ్చారు. కాబట్టి అందరూ సమన్వయం పాటించండి. అందరూ గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కళ్ళ మనసులోకి, గుండెల్లోకి, ఇళ్లలోకి, అందరిలోకి వెళ్ళిపోయినాయి. అలానే ఈ రోజున ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఎవరంటే, ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ అని చెప్పి ఈ రోజున మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన యొక్క తెనాలి
జోష్ని ఒకసారి మేడం గారికి వినిపించేటట్టుగా ఒక్కసారి షర్మిలారెడ్డి గారి నాయకత్వం, షర్మిలారెడ్డి గారి నాయకత్వం, షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం తెనాల్లో నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఎంతోమంది ఉపాధి కూలీలు ఉన్నారని చెప్పి తెలిసి మేడం గారు ఎట్లాగైనా కానీ తెనాల్లోనే ఈ యొక్క సభ నిర్వహించి ఈ కార్మికుల యొక్క కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏవైతే మనం సహాయం చేయగలుగుతామో అవన్నీ ఇక్కడ చేసి చూపించి వాళ్ళకి మాటలు చెప్పి వాళ్ళని అవేర్నెస్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేడం గారు చెప్పేటువంటి మాటలన్నింటినీ సమన్వయంగా విని అర్థం చేసుకొని మీరు వేరే వాళ్ళకి చెప్పి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఏ విధంగా దాన్ని మనం రేపొద్దున ఏప్రిల్ తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలు చేయడానికి వెళ్తున్నారు, అమలు చేయకుండా మనం అడ్డుపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సభా విషయాన్ని ముందుగా గుర్తుంచుకోండి ఈ రోజున. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడవడానికి, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలని పాటించడానికి, అలానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులమైన మమ్మల్ని అందరినీ, అభిమానుల నుంచి కార్యకర్తగా వచ్చి కార్యకర్త నుంచి నాయకులుగా ఈ రోజున మమ్మల్ని అందరినీ మొన్న జరిగినటువంటి జిల్లా అధ్యక్షుల కార్యక్రమంలో కూడా ఆయన యొక్క ఆశీస్సులు మా మీద ఉండబట్టి మీ రోజున జిల్లా అధ్యక్షులుగా ఉండి మీ అందరి ముందు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన మస్తాను జడిసిఎల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.